కశ్మీర్ పాకిస్తాన్ నాయకులకు ఒక వ్యూహం, ఎన్నికల్లో గెలుపునకు ఓ ఆయుధం. ఈ పేరు చెప్పుకొని దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ పేరు చెప్పుకొని ఆర్మీ పబ్బం గడుపుకుంటోంది. కాశ్మీరే లక్ష్యంగా కొన్ని మూకలు చెలరేగిపోతున్నాయి. అదే అంశాన్ని పట్టుకొని ఉగ్రవాదంతో భారత్ను ఇన్నాళ్లు ఒక ఆట ఆడుకున్నాయి. వాటన్నింటికీ భారత్ చెక్ పెడుతోంది. కశ్మీర్ను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోంది. పాక్ కల్పనలు, ప్రచారాలు ఉత్తివేనని తేల్చి చెబుతోంది. అంతేకాదు, సరిహద్దులో ఎలాంటి అరాచకాలకు దిగకుండా సమర్థవంతంగా నిఘా పెడుతోంది. అందుకు గగనతలంలోకి శక్తివంతమైన ఆయుధాన్ని భారత్ యాక్షన్లోకి దింపుతోంది. అటు డ్రాగన్ కంట్రీకి కూడా దెయ్యం మొదలేలా చేస్తోంది. భారత్తో స్నేహంగా ఉంటే చాలని ప్రపంచ దేశాలు ఆరాటపడుతుంటే చైనా, పాకిస్తాన్లకు మాత్రం ఇంకా జ్ఞానోదయం కాలేదు. ఈ రెండు దేశాలకు వాతలు పెట్టేందుకు భారత్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. పాక్ చెక్ పెట్టేందుకు కొత్త వెపన్ రెడీనా? కశ్మీర్ లో భారత్ పఠిస్తోన్న మంత్రం ఏంటి? నింగిలో పాకుపై భారత్ నిఘా పెడుతోందా? నెక్స్ట్ సూపర్ పవర్ కంట్రీగా భారత్ ఎదుగుతోంది. ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు ఇప్పుడు భారత్ మంత్రాన్ని పఠిస్తున్నాయి. కానీ పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్ దేశాలకు మాత్రం ఇప్పటికీ భారత్ 1970లోనే ఉన్నట్టు కలలుగంటున్నాయి. భారత్ కు చెందిన జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కశ్మీరీలు ఢిల్లీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నట్టు ఇప్పటికీ భావిస్తున్నారు. భారత్ మాత్రం జమ్మూ కశ్మీర్ లో అభివృద్ధి జపం చేస్తోంది. ప్రాంతీయంగా వృద్ధిని వేగవంతం చేస్తోంది. తాజా బడ్జెట్ లో జమ్మూ కశ్మీర్ అభివృద్ధి స్థిరత్వం కోసం ఏకంగా $1,400 కోట్ల ఢిల్లీ కేటాయించింది. నిజానికి పాకిస్తాన్ మాత్రం $300 కోట్ల సాయం చేయమంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ను కాళ్లావేళ్లపడి వేడుకుంటోంది. పూట గడిస్తే చాలనుకుని పాకిస్తాన్ భావిస్తోంది. జమ్మూ కశ్మీర్ అభివృద్ధి స్థిరత్వం కోసం భారత్ ప్రయత్నిస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదంతో హోరెత్తించాలని కుట్రల్ని పన్నుతోంది. ఎంతసేపు కశ్మీర్ను సొంతం చేసుకోవాలనే ఆలోచనతోనే అక్కడి నాయకులు పాకిస్తాన్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. పాక్ నాయకులు కశ్మీర్ ప్రజలపై ప్రేమతో ఇలా చేయడం లేదు. ఆ భూభాగమే వారి లక్ష్యం. అంతేందుకు ఆక్రమిత కశ్మీర్ ఇప్పుడు పాకిస్తాన్ నియంత్రణలోనే ఉంది. అక్కడి ప్రజలను ద్వితీయ పౌరులుగానే ఇస్లామాబాద్ భావిస్తోంది. పాక్ ప్రజలకు ఉన్నన్ని హక్కులు POKలో ఉన్నవారికి ఉండవు. అందుకే POK ప్రజలు భారత్ లో తమను కలుపుకోవాలని పదే పదే కోరుతున్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్రతి నెల POKలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తమను భారత్ లో కలుపుతారా లేక తామే వెళ్లిపోవాలా అంటూ ఇస్లామాబాద్ ను నిలదీస్తున్నారు. POKలో పరిస్థితులు ఏమాత్రం బాగా లేవు. నిజానికి పాకిస్తాన్ లోనే తినడానికి తిండి లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ ద్రవ్యోల్బణం 30% చేరుకుంది. సామాన్యుడు నిత్యావసరాలు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. నీటి సరఫరా నిలిచిపోవడం, గంటల తరబడి కరెంటు పోవడం పాకిస్తాన్ లో నిత్యకృత్యంగా మారింది. అడుక్కు తినేనా బతకొచ్చు, పాకిస్తాన్ లో మాత్రం ఉండొద్దంటూ ఆ దేశ ప్రజలు పొరుగున ఉన్న దేశాలకు వెళ్లిపోతున్నారు. అలాంటిది POKలోని ప్రజల జీవన పరిణామాలు మాత్రం అద్భుతంగా ఎలా ఉంటాయి? అంతేకాదు, POKలోని సహజ వనరులను ఇస్లామాబాద్ దోచుకుంటోంది. కానీ అక్కడి ప్రజలకు మాత్రం కష్టాలు, కన్నీళ్లని మిగులుస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ అడుక్కున్న డబ్బును విధించే దేశమేదీ లేదు. ప్రస్తుతం ఆ దేశానికి IMF మాత్రమే పెద్ద దిక్కుగా మారింది. $300 కోట్ల మళ్లీ ఇవ్వాలని ఇస్లామాబాద్ కోరుతోంది. పాకిస్తాన్ లో భారంగా మారిన ప్రతి సంస్థను, వ్యవస్థను ప్రక్షాళన చేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆంక్షల కొరడాను ఝళిపిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ PIAను విక్రయించేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ పరిస్థితి అంత ఘోరంగా ఉంటే కశ్మీర్ ప్రజలు మాత్రం తెలిసి కష్టాల ఊబిలో కూరుకుపోవాలని అనుకుంటారా? ఈ విషయం ఇస్లామాబాద్ కు అర్థం కావడం లేదు. అదే సమయంలో భారత్ తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో జమ్మూ కశ్మీర్ ఒక్కదానికే $1,400 కోట్ల కేటాయించింది. మన కరెన్సీలో చెప్పాలంటే 1,18,000 కోట్ల రూపాయలన్నమాట. ఈ మొత్తం నిధులతో పాకిస్తాన్ సుమారు ఏడాది పాటు తన నిత్యావసరాలు తీర్చుకోవచ్చు. పాకిస్తాన్ కు IMF ఇచ్చిన రుణం 300 కోట్లతో పోలిస్తే 4 రెట్లకు పైగా అదనం అన్నమాట. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకోవాలి. నిజానికి పాకిస్తాన్ లో కశ్మీర్ సంఘీభావ దినంగా ఫిబ్రవరి 5న జరుపుకుంటారు. కానీ ఈసారి అలాంటిదేమీ కనిపించలేదనుకోండి. కానీ యాదృచ్ఛికంగా అదే రోజున జమ్మూ కశ్మీర్ కు కేటాయించిన నిధుల వివరాలను పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కశ్మీర్ కు నిజమైన సంఘీభావాన్ని భారత్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ లో స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యంగా ఢిల్లీ నిధులను పెద్ద ఎత్తున కేటాయించింది. ప్రధానంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ, విద్య, సాంస్కృతిక పరిరక్షణ వంటి రంగాలకు $1,400 కోట్ల ఢిల్లీ వెచ్చిస్తోంది. గణనీయమైన పెట్టుబడులు, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతోనే జమ్మూ కశ్మీర్ కు నిధులు కేటాయించినట్టు స్పష్టమైపోతోంది. పార్లమెంటులో బడ్జెట్ ను ప్రతిపాదించిన సమయంలో ఆర్థిక శాఖ మంత్రి
మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూ కశ్మీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా సామాజిక ఆర్థిక అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతోందన్నారు. ఈ వేగం 2019లో జమ్మూ కశ్మీర్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాతే సాధ్యమైనట్టు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి, అక్కడి పౌరుల సంక్షేమానికి మరింతగా పనిచేస్తామని ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. అంటే జమ్మూ కశ్మీర్ లో పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వబడింది. 20 టూరిస్టు స్పాట్లలో మౌలిక సదుపాయాలు, అవసరమైన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కేంద్రం ప్లాన్ చేసింది. కశ్మీర్ విషయంలో ఢిల్లీ లక్ష్యం చాలా సింపుల్. సాధికారత, సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేసి ఆర్థిక వ్యవస్థలుగా మార్చడమే ప్లాన్. నిజానికి జమ్మూ కశ్మీర్ విషయంలో భారత్ చేస్తున్న కృషిని పొరుగు దేశం ఓ పాఠంగా నేర్చుకోవాలి. కానీ పొరుగు దేశం సమస్యాత్మకమైనది. అది ఎప్పటికీ సంతృప్తి చెందదు. ప్రజలకు పిడికెడు అన్నం పెట్టని పాకిస్తాన్ ఆర్మీ సామర్థ్యాలను మాత్రం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భారత్ నింగిలో మరింత నిఘాను పెంచుతోంది. గగనతలంలో ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థలైన ఎయిర్బోర్న్ విమానాలను మోహరిస్తోంది. వీటిని సింపుల్ గా ఏఈడబ్ల్యూసీ విమానాలని అంటారు. ప్రాథమికంగా పాకిస్తాన్, చైనా వైమానిక దాడుల్ని ఎదుర్కొనేందుకు ఈ ఎయిర్బోర్న్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. నిజానికి భారత్ తన అమ్ముల పొదిలోకి 12కు పైగా ఎయిర్బోర్న్లను చేరుస్తోంది. శత్రువుల ఫైటర్ జెట్లు గాల్లోకి లేచిన వెంటనే ఈ ఎయిర్బోర్న్ నిఘా వ్యవస్థ గుర్తిస్తుంది. భారత వైమానిక దళానికి మార్గనిర్దేశం చేయడంలో సహకరిస్తుంది. ఈ ఏఈడబ్ల్యూసీ విమానాలను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ, భారత వైమానిక దళం ఐఏఎఫ్ సంయుక్తంగా నేత్ర ఏఈడబ్ల్యూసీ విమానాలను తయారు చేస్తున్నాయి. అందులో 6 మార్క్ 1A, మరో 6 మార్క్ 2 నిఘా విమానాల అభివృద్ధిపై దృష్టి సారించాయి. అధునాతన క్రియావీల ఎలక్ట్రానిక్ స్కాండ్ అరే యాంటెనా ఆధారిత రేడార్ ఈ విమానాలలో ఉంటుంది. అలాగే అధునాతన ఎలక్ట్రానిక్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఈ విమానాల్లో ఉంటాయి. ఒక్కో ఏఈడబ్ల్యూసీ విమానం తయారీకి 9,000 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. ఈ విమానాలను 2026 నుంచి 2027 నాటికి అందుబాటులోకి మొదటి ఏఈడబ్ల్యూసీ మార్క్ 2 విమానం డెలివరీ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈ ఎయిర్బోర్న్ విమానాలు భారత్కు ఎందుకు అవసరం అంటే, పాకిస్తాన్, చైనా కంటే భారత్ ఈ విమానాల విషయంలో వెనుకబడి ఉంది. ఏఈడబ్ల్యూసీ, డబ్ల్యూఏసీ సామర్థ్యాల విషయానికి వస్తే ప్రస్తుత భారత వైమానిక దళంలో 3 సహజ విమానాలు, 3 ఇజ్రాయిలీ ఫాల్కన్ విమానాల్లో నిఘా వ్యవస్థల్ని అమర్చారు. ఈ విమానాల్లోని రేడార్లు 360 డిగ్రీలను కవర్ చేస్తాయి. 400 కిలోమీటర్ల పరిధిలో చిన్న ఎలుక కదిలినా ఈ రేడార్లు గుర్తిస్తాయి. 2009, 2011 మధ్య ఈ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. పాకిస్తాన్, చైనా వద్ద ఇలాంటి విమానాలు ఎన్ని ఉన్నాయి అంటే, పాకిస్తాన్ వద్ద 11 స్వీడిష్ SAB-2000 అరే ఏఈడబ్ల్యూసీ టెక్నాలజీ విమానాలు ఉన్నాయి. చైనా వద్ద కారకోరం ఈగల్ ZDK-03 అవాక్స్ విమానాలు ఉన్నాయి. ఇలాంటివి మొత్తం 30 చైనా వద్ద ఉన్నాయి. కాంగ్జింగ్ 2000 మెయిర్ రింగ్, JK-200 మాత్, KJ-500 సహా ఏఈడబ్ల్యూసీ మోడల్ విమానాలు బీజింగ్ అమ్ముల పొదిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2019 ఫిబ్రవరిలో బాలకోట్ వైమానిక దాడుల తర్వాత భారత్ మరింత అప్రమత్తమైంది. అందుకే ఎయిర్బోర్న్ విమానాలపై భారత్ దృష్టి సారించింది. ప్రస్తుతం తూర్పు లడాఖ్లో భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన ఎదుర్కొంటున్న విషయం మర్చిపోవద్దు.